హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వ్లాగ్ దేని గురించి అంటే మా ఫ్రెండ్ మనీష్ గాడి బ్యాచిలర్స్ పార్టీ జరపడానికి మేము సిడ్నీ నుండి ఒక 100 కిలోమీటర్స్ దూరం వచ్చినాం. సో మేము చేసిన ఫన్ అంతా ఈ వ్లాగ్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? హలో గాయ్స్, ఈరోజు మరి ఈ జుట్టు ఏంటి, ఈ డ్రెస్ ఏంటి? వీడిదే ఈరోజు జెండర్ రివీల్ పార్టీ. బ్రైట్ టు బి మనిషి అన్న బ్రైట్ టు బి చేయడానికి సారీ మనిషి అన్న గ్రూమ్ టు బి చేయడానికి ఇటు వేరే దగ్గరికి వచ్చాం. ఏంటి ఆన్ చేద్దామని అర్థం గంట దాంట్లో పట్టిల్లు గద్దెల మీకు టెక్నీషియన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నీ పేరు చెప్తే వేలుముద్రగాడు పోయి మనోడు అన్నాడు. చిల్లర కానీ చేసి ఎదురు నన్ను అదేంది ఆన్ చేయాలి కదా ఇప్పుడు. నీతో అరే అది ఆన్ చేయాలంటే ప్లంబర్ ని వీలరా ప్లంబర్ అంటే పైకం లేచుడుగా. ఓకే కింద మనిషి అన్న ఎట్లరా మనకి రాని పని ట్రై చేయకూడదు. గైస్ ఇక్కడ టైం పాస్ కి క్రికెట్ ఆడడం జరుగుతుంది. ఇప్పుడు బాల్ రా ఓకే గైస్ చెమటలు వచ్చేదాకా ఆడినాం. మ్యాచ్ ఆగిపోయింది ఎందుకంటే బాల్ పోయింది. ఇక సుమంత్ గారు అటు క్రికెట్ ఆడుకుంటా ఇటు కుకింగ్ కూడా చేస్తుండు. ఓన్లీ స్టఫ్ కోసం తలకాయ సెట్ చేస్తుండు. ఇప్పుడు ఇంతకుముందే అది ఉడికే టైంలో మంచిగా క్రికెట్ ఆడినాం అందరం కలిసి. చిన్ననాటి జ్ఞాపకాలు. ఎవరో చిన్ననాటి జ్ఞాపకాలు. ఇక బాలుగాడు కొడుకు, వీడి పేరు జయదేవ్. హాయరా జయదేవ్. ఇటు హలో ఈ మామకి హలో. వెరీ గుడ్. గాయ్స్ తలకాయ కూర అయితే అయిపోయింది. డ్రింకింగ్ సెక్షన్ నడుస్తుంది. బాయ్ ఆర్డర్ రాతున్నా బీర్ తావరా సార్? మీరు తాగుతలేవా? ఎందుకు? శుద్ధపూసలు ఫస్ట్ వద్దని చెప్పి షో చేస్తారు. తర్వాత కూర్చున్నాక నాకన్నా ఎక్కువ తాగుతారు. తాగబోచ్చాలే కాదు. చెప్పు ఏం కావాలా? ఈ రూమ్ కావాలి. ప్రతిసారి నా రూమ్ మీకే సాక్రిఫైస్ చేస్తా. నీకు మా చోటాడు ఇదే రూమ్ కావాలని ఎందుకు పట్టుబట్టినట్టు. చోటాడు ఒక్కడే కాదు, ఇంకా బడాడు ఇంకా గర్ల్స్ అందరు కలిసి వాళ్ళకి ఇదే రూమ్ కావాలని పట్టుబట్టిరు. ఎందుకు తెలుసా? సరే నేను చూపిస్తా. చూసిరా, దేర్ ఈస్ ఎ బీచ్. ఆ బీచ్ వ్యూ కోసం ఈ రూమ్ కావాలని నన్ను సాగుకొడుతుంది. బట్ నేను ఇవ్వ అసలు. ఏంద్రా ఏం చేస్తావు బడా? ఇంతకు ముందే మొన్న ఒక బెడ్షీట్ ఇస్తాము, ఒక పిల్లో ఇస్తాము, గిడ వండు గీడ మీకు ఇవి బెడ్లు ఇచ్చేయాలి మేము. మీరు వండుకోర్రీడా మరి? ఉసుకలో వండుర్రీ. నువ్వేమన్నావు? వ్యూ కోసమే బుక్ చేసుకున్నాను. వ్యూ వచ్చింది కాబట్టి మీకోసం ఆల్రెడీ టెంట్ వేపించాం. చక్కగా టెంట్ వేస్తాం, అక్కడ వండుకోర్రి, జిమ్మాలు పట్టుర్రి, ఏమైనా వేసుకోర్రి. హలో, గుడ్ మార్నింగ్ గాయ్స్. నిన్న నైట్ వచ్చినాం కదా, అంటే మేము రావడానికి లేట్ అయిపోయింది. జస్ట్ కుకింగ్ చేసుకొని బాయ్స్ అంతా చిల్ అయ్యి జల్దీ పడుకున్నా. సో ఈరోజు మళ్ళీ కొత్త డే స్టార్ట్. ఫ్రెష్ డే, ఫుల్ ఎనర్జీ,
దేర్ ఇస్ లాట్స్ ఆఫ్ ఫన్, లాట్స్ ఆఫ్ సెలబ్రేషన్, మస్తు ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా లేట్ ఏం చేయకుండా లెట్స్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద వ్లాగ్. సో ఎక్కడ నుండి స్టార్ట్ చేద్దాం? నేను పడుకున్న దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. నేను పడుకున్న ప్లేస్ నుండి నా పక్కకు వ్యూ ఎట్లుందో మీ అందరికీ చూపిస్తా. ఓకే, లెట్స్ గో. చలి పెడుతున్నాను లేసలేవా, శాతం నైతలేని లేసలేవా, తెల్లారు లేచి తల్లిదండ్రులు పని పోతుండే నిద్రవాడికి ఎట్లా సిగ్గు అనిపిస్తున్నా నీకు? రాత్రి రాపిన దోసుగాడేమో తెల్లారు లేచి పని పోతాడు, నువ్వు 10-11 అయినా లేవు. ఈ చలికే లేసలేవు. రేపు పొద్దుగా పెళ్ళాక పెళ్ళాన్ని ఏం పెడతారా? బాయ్స్ అంతా మంచిగా డీప్ స్లీప్ లో ఉన్నారు. నిన్న జర గోల్డ్ కలర్ లిక్విడ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల డీప్ స్లీప్ కి వెళ్ళిపోయారు. బాడీ అంతా డీహైడ్రేట్ అవుతుంది. అందుకే మేము ఇట్లా నేను మా బాబాయ్ గారు కలిసి చిన్న వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి వచ్చినాం. వెనకబట్టరా గైస్, వాటర్ ఇట్లా అన్ని తీసుకొచ్చినాం కదా. ఈ అచ్చుడికి మా పేటాబాయ్ ఇట్లా దర్శనం ఇచ్చిండు నాకు. ఏడుకోనింతే పార్టీ కోసం ఎంజాయ్ చేద్దామంటే వచ్చి వర్క్ చేసుకుంటాడు, సంపాదిస్తాడు. కార్డు సిస్టమ్ వర్కర్ అన్నట్టు తన. పొట్టు పొట్టు ఎత్తున్నట్టు వాడు చేసి ఆడికి కట్టు 3 లక్షలు కట్టినా మొన్న ట్యాక్స్ $6,000. అన్ని ట్యాక్స్ కే పోతున్నాయంట. ఈ ఫారెన్ అంతా గింతే ఉంటుంది. మరి మనం ఎన్ని చేసిన ఉన్నాయని అడిగే ఇచ్చేసేలా. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏమంటావురా టైగర్? బాత్రూమ్ అడిగినట్లు గద అడిగా రాక వాడితే కొద్దిగా బాత్రూమ్ వేస్తే వెళ్ళింది మూతికి. ఆ సింకు అడుగు లేకుండా సప్పుడు దాకా. బ్రషింగ్ చేసేసినాం, అయిపోయింది గాయస్. చిన్న బీచ్ దగ్గరికి వెళ్తున్నాం. నేను, సందీప్ మామ అండ్ మై బ్రదర్ విజయ్ రెడ్డి. వావ్, ఇక్కడ తాత జిమ్మాలు పడుతుండు. మన దగ్గర జిమ్మల మిషన్ లేదు కాబట్టి మన జిమ్మాలు మనమే పట్టుకోవాలి. తాతకు జిమ్మ దొరికింది. స్మాల్ వన్. థ్యాంక్ యూ తాత, మాకే ఇచ్చిండు జిమ్మ. అది సందీప్ నేను పట్టుకుంటా దగ్గర. ఇటు దూరం పట్టుకున్నావు, ఇటు సైడ్తో వీక్తుంది మళ్ళా. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? రే నన్ను భయపడిపోతాను దారా. దాపడి లేవే బాగా నీకు బీచ్ కూర్చొని తెలిసింది. జిమ్ సింక్ లేసినాం గాయస్. దీన్ని అండే మన సందీప్ మామ అండేటట్టే కొడుతుండు. సందీప్ అండేసారు ఇక. అక్వేరియం, సింక్ అక్వేరియం అయింది గాయస్. ఫిష్ వండుకుందాం అనుకున్నాం, బట్ ఫిష్ని మళ్ళా సముద్రం లిడిసొట్టేసిన. లాస్ట్కి పప్పుతో తింటున్నా. ఇలా పడిపోతే ఏడ వెళ్తాము అంటున్నా. సీదా మీ పాలెం బాగులేదు వెళ్తావు. అక్కడ మోర్తాడు బ్రిడ్జ్ ఉన్నది చూడు, మోర్తాడు అంటున్నా. గాన్లపేట బ్రిడ్జ్, ప్లేట్లా కాదురా, గాన్లపేట బ్రిడ్జ్ దగ్గర వెళ్తావు. మంచిగా తిన్నాం, లంచ్ చేసేసినాం. లోపల అందరితో మంచిగా టైం స్పెండ్ చేసి గేమ్స్ ఆడి చిన్న ఒక రెస్ట్ తీసుకొని ఇప్పుడు బీచ్ లో దుంకుదామని వచ్చినాము. రే మనీష్, ఆ సముద్రం లోతు తెలుసుకుందామా? దుంకి తెలుసుకుందాం పనే. రెడీ? కబడ్డీ ఆడుతున్నాం. ఇవో లైన్ కబడ్డీ లైన్స్. సైడ్ లైన్, అది ఎండ్ లైన్ ఏదిరా కదే. ఓకే, రెడీ మనీష్? వచ్చాడు రెండవ పోటీదారు శతద్రు వంశ యోధుడు కాలభైరవ.
रतिया है गोती हो 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 कम देखो हो పాయింట్ల కోసానికి ఫానాలు తీసినట్టున్నారు ఈ కొడుకులు. అడిఫాందు లేక ఎట్లా గుర్తుతున్నారు చూడు. ప్రాక్టీస్ చేయండి రండి. మా టైగర్స్ వస్తేనే రండి, మేమేం చేయం. టైగర్ ఎప్పుడు వస్తారయ్యా టైగర్? కెప్టెన్ టీమ్ కు వెన్నుముకలు అంటాడు, వెనకాలే ఉంటాడు, గ్రౌండ్ లోకి రాడు. రాన్నా చెరక తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. అవుట్ అవుట్ అంటుంటే విజులోదవేంట్రా? పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా. రే ఏంట్రా ఇది? వంకర మెడేసుకుని పెద్ద పోటు గాడిలో పోయావు. నీ బదులు పిచ్చోడు పట్టుకొచ్చిన పోయేది. పాయింట్ తెచ్చేవాడు. నువ్వు చెప్పు. మండే నువ్వు ఉల్లాసి కొట్టు, నేను వెళ్ళాలని ప్యాక్ అట్ ఆడొస్తాను. పక్కోడి ప్యాక్ లో రాణి అదైతే నాకు బోని, పక్కోడి ప్యాక్ లో రాణి అదైతే నాకు బోని, పక్కోడి ప్యాక్ లో రాణి అదైతే నాకు బోని. ఉలుక్కు లేదు పలుకు లేదు, ఉన్నాడు ఆఫ్ అయిందా ఈడు. మన టీంలో ఈడే సింహబలుడు. ఎల్లో 2-3 కొట్టురా. ఎప్పుడు నా ప్లేసెస్ ఉంటాయి. పో. कावेरी 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 నేను ఆల్తాలా కబలి, నేను కూడా ఆల్తాలా. కబలి 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 నేను ఆల్తా. కబలి 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 నేను ఆల్తా. అయ్యో కబడ్డీ కబడ్డీ పూత మనుషులు లేవని ప్రయాసం అవుతుంది. బాయ్స్ అనేవాళ్ళు ఎప్పుడు వీక్లీ వన్స్ ఆర్ 15-20 డేస్కి ఒకసారి బాయ్స్ గ్యాదరింగ్ జరగకపోతే ఎనర్జీస్ రిప్లెనిష్ కావు బ్రెయిన్ లో కానీ బాడీలో కానీ. వారానికో 2 వారాలకు ఒకసారి బాయ్స్ అందరూ కూర్చొని ఇట్స్ మోర్ అబౌట్ ఎనర్జీ. అంటే నేను ఐ మేక్ షూర్ దట్ అట్లీస్ట్ 15 డేస్ కన్నా ఒకసారి ఓన్లీ బాయ్స్ కూర్చొని ఒక 15 రోజులకు మాత్రం ఒక్కసారి ఒక ఆల్ నైటర్ పుల్ చేయాలి. మా పార్టీ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. గ్రూమ్ టు బి సెలబ్రేషన్స్ విత్ మనీష్ అన్న. చూడండి అక్కడ నా వెనకాల కనిపిస్తుర్రా, అక్కడే సెలబ్రేట్ చేస్తున్నాం మనోడికి. ఎంత గాలి వచ్చినా ఆన్నే సెట్ చేసినాం. టోటల్ చిన్న ఒక డ్రోన్ షాట్ తీసుకుందాం. ఓకే పొద్దున్న నుండి చాలా కష్టపడి ఇదంతా ప్లాన్ చేశారు. బట్ విండ్ వల్ల జర అటు ఇటు అయిపోయింది. నో వరీస్, పైన మంచిగానే వస్తుంది. చూద్దాం ఇక ఎంతవరకు మనం చేయగలుగుతామో అంతవరకు చేస్తాం. ఓకేనా? మనీష్ అన్న కోసం ఈ గ్రూమ్ టు బి చేయడం చాలా ఆనందంగా ఉన్నది. బ్యాచిలరేట్ అంటే ఓన్లీ బాయ్స్ వేసుకుంటారు. ఇప్పుడు నేను సర్ప్రైజ్ చేయడానికే మన లేడీస్ కూడా వచ్చిర్రు, చెల్లెళ్ళంతా.
సో మనిషి నాకు ఒక సర్ప్రైజ్ ఉన్నది మా సైడ్ నుంచి. అరే బాయ్స్ రెడీ. సుమన్ లైఫ్ కి షోర్టీ లేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. సో ఉన్నంత కాలం ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో కలిసి మనకి నచ్చిన పని చేస్తూ అనుకున్నది సాధిస్తూ ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆఖరికి చావే ఎదురైనా ఒకరికొకరు తోడుగా ఉండి గట్టి గట్టిగా నవ్వుకుంటూ దాన్ని ఎదుర్కొందాం. ఫైనల్ గా లైఫ్ ని ప్రతి సెకండ్ కంప్లీట్ గా జీవించి లైఫ్ ని బ్యూటిఫుల్ మూమెంట్స్ తో నింపేద్దాం. ఎందుకంటే మనం ఈ లోకం వదిలి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళలేము, ఒక్క జ్ఞాపకాలు తప్ప.